రండి ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరో అమూల్యమైన ఆదివారపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి మీ మాటలలోని మాధుర్యాన్ని గ్రహించి మా హృదయాలను నింపుకొని మీకు అవసరమైన పాత్రలుగా మారి ఈ నిత్య జీవ ప్రయాణంలో తొట్టిల్లిపోకుండా, ఓడిపోకుండా, పడిపోకుండా, సాతాను మాయలకు లొంగిపోకుండా, పాపంలో పడిపోకుండా ప్రభువా మీ యందు భయభక్తులు నిలిపి మీ సన్నిధిని చేరుకోవాలి, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అనే సదుద్దేశంతో ఎంతమంది విశ్వాసులైన మీ పిల్లలు ఇక్కడ సమకూర్చబడ్డారో వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా కనికరం ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మీ దీనదాసునిగా మీ ఆత్మ సహాయాన్ని అర్థిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ యొద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. కూర్చుందాం. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, వాక్యపు వాతావరణం మనల్ని ఎంతగా సంస్కరిస్తుందో, వాక్యపు వాతావరణం మనల్ని ఎంతగా బలపరుస్తుందో, వాక్యపు వాతావరణంలో మనం ఉంటే ఎంత శక్తి కలిగి ఉంటామో మీకు తెలియంది కాదు, మీరు ఎరుగంది కాదు. ఇప్పటి వరకు మీరు ఆ అనుభవాల్లోనే ఉన్నారు, ఆ అనుభవాల వలనే బలపరచబడుతున్నారు, ఆ అనుభవాల వలనే స్థిరపరచబడుతున్నారు, ఆ అనుభవాలలోనే ముందుకు కొనసాగుతున్నారు. లోకానికి తెలియకపోవచ్చు ఇదంతా. లోకంలో చాలామంది ఏమంటున్నారంటే, యేసుప్రభు దగ్గరికి వెళితే కష్టాలు తొలగిపోతాయట, యేసుప్రభు దగ్గరికి వెళ్తే కన్నీళ్లు తొలగిపోతాయట, యేసుప్రభు సన్నిధికి వెళితే అప్పులు తీరిపోతాయట, రోగాలు తగ్గిపోతాయట, ఏవేవో అద్భుతాలు జీవితంలో జరిగిపోతాయట, అందుకు యేసుప్రభు దగ్గరికి వెళుతున్నారట ఈ అమాయక విశ్వాసులు అని ట్రోల్ చేస్తున్న వాళ్ళు చాలామంది మనకి సమాజంలో కనబడుతున్నారు. అంటే ఇప్పుడు మొబైల్లోకి ప్రపంచం అంతా వచ్చేసింది కాబట్టి ఆ మొబైల్ నుండి తమ భావాలు వ్యక్తపరిచే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు తమ చేతిలో ఉన్న మొబైల్ వినియోగించుకుని ఈ విధమైనటువంటి కామెంట్స్ క్రిస్టియానిటీ మీద చేయడం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ సమస్య ఉంది. అదేమిటంటే, క్రైస్తవ్యంలో ప్రాస్పెరిటీ గాస్పెల్ అనేది ఒకటి ఉంది. ఆ ప్రాస్పెరిటీ గాస్పెల్ని అనుసరించే వాళ్ళు, అంటే వాక్య విరుద్ధమైన బోధ, ఆ వాక్య విరుద్ధమైన బోధను అనుసరించే వాళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నారు. కాబట్టి అలాంటి బోధకులు చాలామంది ఇన్స్టెంట్గా మా దగ్గరికి మీరు వస్తే క్షణాల్లో ఇదిగో మీకు రోగాలు తగ్గించేస్తాం, క్షణాల్లో మీ అప్పులు తీర్చేస్తాం, క్షణాల్లో మీ సమస్యలు పోగొట్టేస్తాం, మేము పలానా ఆడిటోరియంలోకి వస్తున్నాం, మేము పలానా ఫంక్షన్ హాల్ బుక్ చేసాం, మేము అక్కడికి రాబోతున్నాం, మీరు అక్కడికి వస్తే చాలు మీకున్న సమస్యలన్నీ ఇలా చేత్తో తీసి పడేసినట్టు తీసి పడేయబోతున్నాం, కనుక మీరు రండి అనే పిలుపులు పిలవడం వల్ల, ఆ స్ట్రాటజీని ఉపయోగించడం వల్ల ఆ మాయ, ఆ మోసం సమాజంలోకి విరివిగా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళని చూసి అందరినీ తీసుకెళ్ళి ఒకే గొంత కట్టేస్తున్నారు, అందరినీ తీసుకెళ్ళి ఒకే కట్టురాటకు కట్టేస్తున్నారు. అందరు ఇలాగే ఉంటారు అంటే ఎక్కువ శాతం మంది ఇలా ఉంటున్నారు కాబట్టి క్రైస్తవ బోధకులందరూ ఇలాగే ఉంటారు, క్రైస్తవ విశ్వాసులందరూ ఇలాగే ఉంటారు, క్రిస్టియానిటీ అంటే ఇంతే అనే భావనలోకి చాలామంది వెళ్ళిపోయారు. వాస్తవం ఏమిటి అని ఆలోచించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు మనం వాస్తవాన్ని ఆలోచన చేయాలి, వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువుని నమ్ముకుంటే సమస్యలు రావా? మీరు దేనికి ఓటేస్తారు చెప్పండి, చెప్పాలి. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి సమస్యలే రావు అనేవాళ్ళు చేయొద్దండి. ఎవరు లేరా? ఉండరు. ఇక్కడ ఉంటే ఇంకేమైనా ఉందా? ఎందుకంటే అనేక దినాలుగా మిమ్మల్ని సత్యంతో నూరి 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 వాక్యం అనే అమృతం లాంటి పాలు పోసి పెంచుతున్నాను మిమ్మల్ని. ఇంత విన్న తర్వాత కూడా మీరు ఇక్కడికి వచ్చి అవును అవును అన్నయ్య, యేసుప్రభువుని నమ్ముకుంటే సమస్యలే రావు, యేసుప్రభువుని నమ్ముకుంటే కష్టాలు ఉండవు, యేసుప్రభువుని నమ్ముకుంటే కన్నీళ్ళు ఉండవు, యేసుప్రభువుని నమ్ముకుంటే జీవితం అంతా టక్ 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 మనకి క్షణాల్లో ఏదో అద్భుతంగా మారిపోద్ది, ఈ జీవిత కాలం అంతా కూడా మనం యేసుప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి ఇంకేదో అద్భుతం మన జీవితంలో మెరుపులాగా మెరిసి జరుగుతూనే ఉంటుంది అని అంటే అది నిజమైన విశ్వాస జీవితం కానే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకు కాదు అని అంటున్నానంటే, బైబిల్ ఎసెన్స్ తెలిసిన వాడు
దేవుని యొక్క ప్రజెన్స్లో జీవిస్తాడు. గెట్ మై పాయింట్. బైబిల్ ఎసెన్స్ తెలిసినవాడు ఎక్కడుంటాడు? దేవుని యొక్క ప్రజెన్స్లో ఉంటాడు. బైబిల్ ఎసెన్స్ తెలియనివాడు దేవుని ముందు ఆబ్సెంట్ అయిపోతాడు. నువ్వు ఎప్పుడైతే ఆబ్సెంట్ అయిపోయావో ఇక నీ లోపల నుంచి సత్యం రాదు బయటికి. ఏమొస్తుంది? అసత్యమే వస్తుంది. సత్య సంబంధమైన ఆలోచనలు రావు, అసత్య సంబంధమైనవే వస్తాయి. సత్యం రుచించదు కూడా. మరేం రుచిస్తుంది? అసత్యమే రుచిస్తుంది. ఇలాంటి దుర్భర పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే నువ్వు దేవుని యొక్క ప్రజెన్స్లో లేవు కాబట్టి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో, ఆయన ప్రజెన్స్లో, ఆయన వాతావరణంలో, ఆయన సముఖమున నిలబడతావో ఆయన చెప్పే ప్రతి సంగతిని శ్రద్ధగా వింటావు. అందుకే బైబిల్ గ్రంథం చెప్పింది, విశ్వాసం అనే బలం రావాలంటే ఏం చేయాలట? శరీరం, ఆత్మ ఏం చేయాలి? వినుట అనే ఆహారాన్ని తీసుకోవాలి. పాయింట్ అర్థమైందా? గుడ్డు తింటే అన్ని రకాల విటమిన్స్ వచ్చేస్తాయని చెప్తున్నారు. కరెక్టే, అది మంచి విటమిన్స్ వస్తాయి, B12 ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మంచి శక్తి వస్తుంది, గుడ్డు తినండి, ఏది ఉడకబెట్టింది అని చెప్తున్నారు కదా. అంటే శరీరానికి గుడ్డు మేలు చేస్తుంది అని ఎలాగైతే చెప్తున్నారో, విశ్వాసం అనేది బలంగా ఉండాలంటే ఏం చేయాలట? వినాలట. ఏం వినాలి ఇంతకీ? ఏది పడితే తినేయాలనా? మరి ఏం వినాలి? నీ వాక్యమే సత్యము, సత్యము వినుట వలన ఏం కలుగును? విశ్వాసము కలుగును. నీ వాక్యమే సత్యము. ఇప్పుడు ఏం వినాలి? సత్యమే వినాలి. సత్యాన్ని మీ హృదయాల్లో పెట్టుకోవాలి. అప్పుడు రోజు రోజుకి మీరు ఆత్మీయంగా చాలా గెయిన్ అవుతారు, బలాన్ని పొందుకుంటారు, ఆ ఎసెన్స్లో నిలబడతారు. కాబట్టి దేవుని ప్రజెన్స్లో ఎప్పుడూ ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు ఉంటే కష్టాలు రావా, కన్నీళ్ళు రావా, శ్రమలు రావా, ఇరుకులు రావా, ఇబ్బందులు రావా అనే పాయింట్ వస్తే, ఒకసారి సువార్థికులు 4 కదా. సువార్త ఒకటే కానీ సువార్థికులు ఎంతమంది? పాయింట్ అర్థమైంది కదా. సువార్తలన్నీ 4 కదరా నాయన, ఒకటే. సువార్త ఒకటే. సువార్తలు రచించిన వారు 4. అది తెలుసుకోవాలి. సువార్తలు 4 కాదు. అలాగైతే 1వ సువార్త, 2వ సువార్త, 3వ రకం సువార్త, 4వ రకం, అలా కాదు. అక్కడ సువార్త ఒకటే, రచయితలు మాత్రం 4. అందులో మొదట సువార్తను రచించిన మత్తయి, తరువాతిగా సువార్తను రచించిన మార్కు, తర్వాత మళ్ళీ అదే సువార్తను తనదైన శైలిలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇంకా విపులంగా రచించిన లూకా, తర్వాత మళ్ళీ అదే సువార్తను మరింత విపులంగా, మరింత ఆత్మీయంగా, మరింత అర్థవంతంగా, మరింత లోతైన జ్ఞానంతో రచించిన ప్రభువు అత్యంత ప్రేమించిన శిష్యుడైన యోహాను, జాన్. ఇలాగా 4 రకాల సువార్తలు లేవు, కానీ 4 వ్యక్తులు ఒకే సువార్తను తమదైన శైలిలో ప్రజెంట్ చేయడం మనకి ఇక్కడ కనబడుతుంది. అందులో 3 సువార్థికులు ఒక్కటే విషయాన్ని అత్యంత స్పష్టంగా రచించిన సందర్భం. 3 చదువుదాం. అంటే ఏముంది ఇందులో డిఫరెన్స్? 3 రాశారు, అంత రాయాల్సిన పనే ఉంది అనే డౌట్ వచ్చిన ప్రతిసారి మనకు చాలా లోతైన సంగతులు అక్కడ అర్థమవుతాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి చదువుదాం. అందరూ చూడండి, బైబిల్ చూడండి అందరూ. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, ఎక్కడ? ఒడ్డున నిద్రిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు, అంతే కదా. యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? ఒడ్డున ఉన్నారు. శిష్యులందరూ ఎక్కడున్నారు? దోణిలో ఉన్నారు. దోణి మీదకి తుఫాను వచ్చింది. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఒడ్డున ఉన్నారా? మీరున్నారు ఒడ్డున, ఆయన కాదు. మీరు బైబిల్లోకి రాకుండా బైబిల్ ఒడ్డున ఉన్నారు. మీరు బైబిల్లోకి వచ్చారనుకో,
అప్పుడు ఆయన ఒడ్డున లేరు, మీరున్నారు ఒడ్డున. ఆయన ఎక్కడున్నారు? దోణిలోనే ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు ఉన్న దోణి మీదికి తుఫాను లేచింది. అది పాయింట్. తుఫాను ఎక్కడ లేచింది? యేసు ప్రభు ఉన్న దోణి మీద కూడా తుఫాను వస్తుందా మరి? ఏమా, యేసు ప్రభు ఉంటే తుఫాను రావచ్చా దోణి మీదకి? ఇప్పుడు మీ కన్నులు తెరవబడతాయి. అవును కదా, పాయింటే కదా. బయట చాలామంది ఇలాగే కదా దారి తెప్పించేస్తున్నారు. యేసు ప్రభు ఉంటే తుఫాను రాదంటున్నారు. యేసు ప్రభు ఉంటే ఏం రాదు? తుఫాను రాదు. యేసు ప్రభు ఉంటే కష్టాలు రావు. యేసు ప్రభు ఉంటే కన్నీళ్ళు రావు. యేసు ప్రభు ఉంటే రోగం రాదు. యేసు ప్రభు ఉంటే సమస్య రాదు. యేసు ప్రభు వచ్చేస్తే ఇంకేమీ ఉండదు. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఇదే గోల. ప్రభు ఆ కానా పెండ్లి విందులో సమృద్ధిగా ఇచ్చావు, మా పెళ్ళిలో కూడా పలావ్ అయిపోతుంటే బుడబుడా పెరిగిపోయేలా చేసేయి బాబయ్య. సాంబార్ అయిపోతున్నప్పుడు బురబురా అందులో నుంచి కొత్త సాంబారు పొంకొచ్చేయాలి బాబయ్య. చికెన్ ముక్కలు తక్కువ అవ్వకూడదు బాబయ్య. తింటూ ఉండగానే కొత్త కోళ్ళు కట్ అయిపోయి అందులో పడిపోయి టకటకటకటక చికెన్ తయారైపోవాలి బాబయ్య. బూర్లు అయిపోకూడదు బాబయ్య, కొత్త బూర్లు పొంగుకొచ్చేయాలి బాబయ్య, ఏదో గాలికొండలు వేసినట్టు. ఈ కదా ప్రార్థనలో. ఆ పెళ్లిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ పెళ్లిలో సమృద్ధి ఉంది. మా పెళ్లిలో కూడా నువ్వు ఉంటే మా మేము వంట చేసుకోక్కర్లేదు, భోజనం ఖర్చు ఉండదు, 2000 మందినైనా పిలిచేసుకోవచ్చు. ఎందుకు? వంట నువ్వు చేస్తావు కాబట్టి, కిరాణా సామాన్లు నువ్వు కొనుక్కొస్తావు కాబట్టి. సరే, అసలు మనం ఎటు పోతున్నాం, ఎక్కడ ఆగాలి, ఏ సందర్భాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఏ సందర్భాన్ని ఎలా మనం మైండ్లో పెట్టుకుని బైబిల్ చదవాలి, ఇంత టాలెంట్ ఉండాలబ్బా మనకి. అది లేదనుకోండి, మెల్లిమెల్లిగా ఎక్కడ పోతాం? వెనక్కి పోతాం. ఎవరేది చెప్పినా నమ్ముతాం. అసత్యం కాదు, భిన్నమైన సువార్తలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఉన్న ఇంట్లోకి రోగం రాదా? రాదు. యేసు ప్రభు ఉన్న ఒంట్లోకి రోగం రాదా? యేసు ప్రభు ఉన్న ఇంట్లోకి సమస్య రాదా? యేసు ప్రభు ఉన్న ఇంట్లో మరణం జరగదా? కష్టాలు కన్నీళ్లు మనల్ని చుట్టుముట్టవా? ప్రమాదాల వెంట మనం వెళ్ళవా? శోధనలు మనకు ఉండవా? సమస్యలు లేకుండా చేస్తానని ఎక్కడైనా వాగ్దానం చేశాడా? ఏంటి అసలు మరి ఎలా ఇది అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తే ఈ సందర్భం ఎంత విలువైనదంటే, వాళ్ళు యేసు ప్రభువును విశ్వసించి నమ్మి వలలు విడిచిపెట్టి ఆయన వెంబడిస్తున్నారు. అలాంటి సమయంలో దోణి మీద ప్రభువు ఉండగా, అది కూడా ప్రభువు నిద్రిస్తుండగా, ఇక్కడ కూడా కొంతమంది కొన్ని వక్ర భాష్యాలు చెప్పారు. ఏమన్నా తెలుసా? ప్రభు నిద్రించాడు కాబట్టి తుఫాను వచ్చిందంట. అబ్బాబ్బాబ్బా, ఏమి భాష్యం అది? ఏంటట? ఎందుకు వచ్చిందట తుఫాను? ప్రభు నిద్రించాడు కాబట్టి తుఫాను వచ్చిందంట. ఆహా, అంటే ఇప్పుడు ప్రభు కాపలా కాస్తూ తుఫాను రాకుండా అలా మెలకుగా కళ్ళల్లో అదేదో చొక్కలు వేసుకుని ఉండాలి, అలాగా ఒత్తులేసుకుని. ఇవన్నీ వాళ్ళ ఊహల్లో నుంచి పుట్టేవి. ప్రభువు మనలాంటి సాదాసీదా శరీరంలో ఈ లోకానికి వచ్చారు. ఎందుకు? మాదిరి కదా మరి. ఆయన ఏం ఐరన్ బాడీతో రాలేదు ఇక్కడికి. రోమపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాల ప్రకారం ఆయన తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను అని వ్రాయబడింది. రోమపత్రిక 8:4 మీరు చదువుతారు ఆ వచనాన్ని. ఆయన తన సొంత కుమారుణ్ణి ఏ ఆకారంతో పంపించారంట? పాప శరీర ఆకారంతో పంపించి, ఆ పాప శరీరాకారంతో పంపించిన ఆయన ఆ శరీరానికి, ఆ రక్త మాంసాలకు, ఆ దేహానికి శిక్ష విధించి మానవులందరి పక్షంగా ఆయన బలి తీసుకున్నారు. అంటే మానవులందరి పక్షంగా ఆయన బలి కావాలంటే మానవులకు ఉన్నటువంటి శరీరమే కదా ఉండాలి మరి. పాయింట్ అర్థమైందా? నాకు నీకు మనందరికీ పాప క్షమాపణ ఇవ్వాలంటే నీకు నాకు ఏ దేహం అయితే ఉందో ఆ దేహాన్ని ఎవరు కూడా ధరించాలి? యేసుప్రభు కూడా ధరించాలి. వెరైటీ దేహంతో ఆయన ఉండకూడదు. నీకు నాకు ఏ దేహం ఉందో ఆ దేహమే ఆయనకి ఉండాలి. అందుకే దేవుడు పాప శరీర ఆకారంతోనే ఆయన్ని పంపించడం జరిగింది. అదే శరీరమందు ఆయన మనందరి పాపాలకు శిక్ష విధించడం జరిగింది. ఆయనను మరలా నిత్య జీవానికి చేర్చుకోవడం జరిగింది. ఆయన ద్వారా ప్రపంచానికి రక్షణ, పాప క్షమాపణ, విమోచన అనుగ్రహించడం జరిగింది. అర్థమైందా? సో ఇప్పుడు యేసుప్రభు వారికి ఆ దేహంతో ఉన్నప్పుడు ఆకలి ఉంటుందా ఉండదా? మీకు ఆకలి ఉందా లేదా? ఈ మెటీరియల్కి మనందరి మెటీరియల్ ఒకటే కదా, ఇది అందరి మెటీరియల్ ఒకటే. అందుకే నా రక్తం నీకు, నీ రక్తం నాకు పనిచేస్తుంది. అంటే గ్రూప్ ఒకటే అయితే నా రక్తం నీకు పనిచేస్తుంది,
నీ రక్తం నాకు పనిచేస్తుంది, నా కళ్ళు నీకు పనిచేస్తాయి, నీ కళ్ళు నాకు పనిచేస్తాయి. ఒక్కోసారి సెట్ అయితే కిడ్నీలు పనిచేస్తాయి, లివర్ పనిచేస్తాయి బాడీలో కొన్ని పార్ట్స్. ఎందువల్ల? మనందరిది ఒకలాంటి మెటీరియల్లో చేంజ్ లేదు. మెటీరియల్ అందరిది ఒకటే. ఈ మట్టి దేహం, మన్ను నుండి తీయబడినటువంటి ఆదాము ద్వారా అందరికీ వచ్చినటువంటి మానవ దేహం, మెటీరియల్ అంతా ఒకటే. అయితే అదే మెటీరియల్లోకి వచ్చి యేసుప్రభు వారు మనందరి పాపాల కోసం ప్రాణం పెట్టాలి, శిక్ష విధించబడాలి ఆయన శరీరమందు దేహానికి. అప్పుడు మనలాంటి దేహమే ఉండాలి ఆయనకి. ఏదో స్పెషల్గా వెరైటీ దేహం, రోబోటిక్ దేహం కాదు, కొత్త పరలోకపు మెటీరియల్తో చేయబడిన దేహం కాదు. పరలోకపు మెటీరియల్తో చేయబడిన దేహం అయితే మరియమ్మ గర్భం అవసరమే లేదు. అందుకే మరియమ్మ గర్భంలో ఆయన కూడా 9 నెలలు ఉండాల్సి వచ్చింది. తెలుసు మీ అందరికీ సంగతులు. సో అలాంటి ఒక దేహంతో ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకి నిద్ర ఉంది, ఇంకేముంది, ఆకలి ఉంది, నీరసం ఉంది, దాహం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన దేహంలో మానవులకు ఉండాల్సిన మానవ శరీరంలో ఏవైతే ఉన్నాయో అవసరతలు అన్నీ సక్రమంగా అలాగే ఉన్నాయి. కానీ వాటి ద్వారా పాపం ఎక్కడా జరగకుండా ఆయన నియంత్రించారు. అది ఆయనకున్న స్పెషాలిటీ. మనకి ఆయనకి ఏంటి తేడా అంటే, ఆయన పాపం విషయంలో మన వంటి వాడు కాదు. ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. అందుకే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అనే విషయాలు మనం స్పష్టంగా చాలాసార్లు బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసు ప్రభు ఉండగానే, ఆయన నిద్రిస్తుండగానే తుఫాను చెలరేగింది ఆ దోణి మీద. తుఫాను చెలరేగితే నెక్స్ట్ ఏం జరిగిందో చదవండి. వారు ఆయన యొద్దకు వచ్చి, దోణి అలల చేత కప్పబడినప్పుడు ఆయన నిద్రిస్తుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అని చెప్పి ఆయనను లేపిరి. వాస్తవాన్ని గమనించండి. వాళ్ళందరూ దేవర్ ఆల్ ఫిషర్మెన్. అంటే వాళ్ళందరూ కూడా సముద్రం మీద పట్టు తెలిసిన వాళ్ళు, సముద్రం మీద బతుకుతున్నోళ్ళు, జాలర్లు. వాళ్ళను కూడా భయపెట్టింది ఒక తుఫాను అంటే అది చిన్నదై ఉండాలా, పెద్దదై ఉండాలా కదా. చిన్ని తుఫాన్లకు, చిన్న గాలివానలకి వాళ్ళు భయపడరు. ఎందుకంటే వాళ్ళు గజేతగాళ్ళు, వాళ్ళకి ఈత తెలుసు. ఆ సముద్రం మీద బతుకుతున్నారు, అన్నీ తెలుసు వాళ్ళకి, దాని లోతు తెలుసు, అన్నీ తెలుసు. కానీ వాళ్ళను కూడా సముద్రం భయపెట్టింది అంటే, అలల చేత కప్పబడుతున్న దోణె అన్న పదం విన్నప్పుడు తుఫాను తీవ్రత చాలా అధికంగా ఉంది. అంటే సమస్య తీవ్రత చాలా అధికంగా ఉంది. అది మీరు అర్థం చేసుకోవాలి. సమస్య తీవ్రత చాలా అధికంగా ఉంది. అంటే ఇంత పెద్ద సమస్య వచ్చి పడింది, అక్కడ యేసయ్య ఉన్నారు. అంత పెద్ద కష్టం వచ్చి పడింది, అక్కడ ప్రభువు ఉన్నారు. ఆ దోణిలోనే ఆయన ఉన్నారు. ఆ దోణిలోనే ఆయన నిద్రపోతున్నారు. ఆ దోణి మీద ఆయన ఉండగా అంత పెద్ద సమస్య వచ్చింది, అంత పెద్ద తుఫాను వచ్చింది, అంత పెద్ద కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని వీళ్ళు ఎంత ఫేస్ చేస్తున్నారో ఆయన అంతే ఫేస్ చేయాలి. అర్థమైందా పాయింట్? వీళ్ళు ఎంత ఫేస్ చేస్తున్నారో ఆ వాళ్ళతో పాటు ఉన్నందుకు ఆయన కూడా అంతే ఫేస్ చేయాలి కదా. నెక్స్ట్ చదవండి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా అన్నారు. అక్కడ ఏమన్నారు? అది అంటే పాయింట్ ఏంటంటే, నేనుంటే ఏమీ రావు అనుకోవడం కాదు, నేనుంటే సమస్య రాదు అనుకోవడం కాదు, నేనున్నాను అన్న విశ్వాసం నీకు లేదు అక్కడ. పాయింట్ అర్థమైందా? నేనున్నాను అనే విశ్వాసం మీకు ఉందా అసలు? ఇప్పుడు సమస్య వచ్చినా నువ్వు ఉన్నావు అనడం వేరు, నువ్వు ఉంటే సమస్య రాకూడదు అనడం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. పాయింట్ అర్థమైందా? రెండింటికి చాలా తేడా ఉంది. నువ్వు ఉన్నావు కాబట్టి సమస్య వచ్చినా పర్లేదు, అదొక రకం. నువ్వు ఉన్నావు కాబట్టి అసలు సమస్యే రాకూడదు, ఇదొక రకం. ఏ రకం కరెక్ట్ అంటారు విశ్వాసకి? బిబ్లికల్గా చెప్పండి. బైబిల్ రచించిన సువార్తికులే అప్పటికి ఎలాగున్నారు? బిబ్లికల్గా లేరు. నా పాయింట్ అర్థమైందా? రచించిన రచయితలు, ఈ సువార్తికులు
ఆ దోణిలో ఉన్నప్పుడు, ఆ తుఫాను తీవ్రతలో చిక్కుకున్నప్పుడు, ఆ తుఫాను సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు, ఆ ప్రమాదకరమైన పరిస్థితులు చుట్టూతో అలుముకొని ఎటూ వెళ్ళాలో తేల్చుకోలేని దిక్కుతోచని పరిస్థితుల్లో తలమునకలైపోయి అల్లాడిపోతున్నప్పుడు వాళ్ళకి విశ్వాసం లేదు. అంటే దేవుడు కోరుతున్న విశ్వాసం లేదు. అందుకే ఆయన అంటున్న మాట అల్ప విశ్వాసులారా అన్న పదప్రయోగం చేయబడింది అక్కడ. అల్ప విశ్వాసులారా. నెక్స్ట్, ఎందుకు భయపడుతున్నారు? ఇది క్వశ్చన్. అది వాళ్ళ అల్ప విశ్వాసులు అనేది డిక్లరేషన్. రెండోది క్వశ్చన్, ఎందుకు భయపడుతున్నారు మీరు? పోతే అందరం పోతాం. ఇక్కడ నేను పోతాను, మీరు పోతారు, అందరం పోతాం. నేనున్నాను మీతో పాటు. కానీ మీలో నేనున్నానన్న విశ్వాసం మీలో లేదు. నేను మీతో ఉన్నానన్న భరోసా మీకు లేదు. నేనున్నా మీకు ఉపయోగం లేదు. ఇంక ఇక్కడ పాయింట్ అర్థమైందా? నేనున్నా మీకు ఉపయోగం లేదు. ఈరోజు క్రైస్తవ్యంలో చాలామందితో ప్రభు ఉన్నాడు, కానీ వాళ్ళు ప్రభు ఉన్నాడన్న ధైర్యంతో లేరు. మీలో చాలామందితో ప్రభు ఉన్నాడు. మీలో మీ అందరిలో చాలామందిలో ఉన్నాడు, చాలామందితో ఉన్నాడు. కానీ ఆయన ఉన్నాడన్న విశ్వాసం కానీ, ఆయన చూసుకుంటాడన్న నమ్మకం కానీ, ఆయన మీద ఆధారపడదామన్న భరోసా కానీ, ఆయనుండగా నాకేంటి భయం అనే స్థిరత్వం కానీ చాలామందిలో లేదు. ఉందా? లేదు కదూ. లేని ప్రతి వారిని ఏమంటున్నాడు? నాతో ఉండి కూడా. మీరు నాతో ఉండి కూడా మీరు అల్ప విశ్వాసులు. మీకు ఏమైనా డౌట్ వచ్చిందో రాలేదో, పొలం చూడండి. ఆ పొలంలో రైతు మంచి విత్తనాలు విత్తుతాడు, ఎరువు అన్నింటికీ సమానంగా వేస్తాడు, బలం అంతటికి సమానంగా చేస్తాడు, నీరు అంతటికి సమానంగా పెడతాడు. కానీ అందులో కోతకాలం వచ్చేసరికి కొన్ని గింజలు పుల్లు గింజలు అవుతాయి. మొక్కలు బాగుంటాయి, పైరు బాగుంటుంది, కానీ గింజల్లో ఏముండదు? సారం ఉండదు. అది అన్నమాట విశ్వాసికి అల్ప విశ్వాసికి తేడా. విశ్వాసి ఇక్కడే మన కుర్చీలోనే కూర్చుంటాడు, అవిశ్వాసి కూడా మన పక్కనే మన కుర్చీలోనే కూర్చుంటాడు. విశ్వాసి ఇదే చర్చిలో సభ్యుడు, అవిశ్వాసి కూడా ఇదే చర్చిలో సభ్యుడు. విశ్వాసికి ఇదే ఎరువేస్తున్నాడు సేవకుడు, అవిశ్వాసికి కూడా అదే ఎరువేస్తున్నాడు సేవకుడు. విశ్వాసి చెవిలోనికి ఇదే వాక్యం పోతోంది, అవిశ్వాసి చెవిలోకి కూడా ఇదే వాక్యం పోతోంది. విశ్వాసి టైంకి వచ్చేస్తున్నాడు, అవిశ్వాసి టైంకి వచ్చేస్తుంది. పోనీ వాళ్ళు బాధగా చూస్తున్నారు, మమ్మల్ని అంటారు ఏంటి? టైంకి వచ్చేస్తున్నారు, అందరూ చక్కగా కూర్చున్నారు, వాక్యం విన్నారు, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు పట్టుకాళ్ళు డోలు పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఏంటి. కానీ ఆ కోతకాలం వచ్చేసరికట, కోత కోసిన తర్వాతట కొన్నేమో కొట్టులోనికి వెళతాయట, కొన్నేమో పొట్టుగా ఆరని అగ్నిలోనికి పోతాయట. దీనికి ఏమిటి కారణం అంటే, ఉండకూడనిది లోపలుంది, ఉన్నాడు అన్న ఆయనను గుర్తించలేకపోయింది. ఉండకూడనిది లోపలుండి ఉన్నవాణిని ఏం చేయలేకపోయింది? గుర్తించలేకపోయింది. అందుకే నేను నా బర్త్డేకి అనుకుంటే ఒక సాంగ్ రిలీజ్ చేశానుగా, ఉన్నావు నీవు నాకు తోడుగా, ఉంటాను నేను నీకు సాక్షిగా, రాశావు నా చరిత్ర కొత్తగా, ఏ ఒక్కరు నమ్మనంత వింతగా, చేశావు అర్హమైన పాత్రగా, యజమానుడు వాడుకునే పాత్రగా, యజమానుడు వాడుకునే పాత్రగా. ఆయన ఉన్నాడు. అది ఫీల్ అయినోడు భావన ఒకలా ఉంటుంది, అది ఫీల్ కాని వాళ్ళు భయం మరోలా ఉంటుంది. అర్థమైందా? భయం ఎలా పుట్టింది? అది ఫీల్ అవ్వలేకపోయావు కాబట్టి పుట్టింది. ఆయన ప్రజెన్స్ నీతో ఉంది అని నువ్వు ఫీల్ అవ్వలేకపోయావు కాబట్టి నీకేం పుట్టింది? భయం పుట్టింది. ఆయన ప్రజెన్స్ నాతో ఉంది అని ఫీల్ అయిన వాడు ఎలాంటి తుఫాను వచ్చినా భయపడ్డు, ఎలాంటి అలజడి చెలరేగినా భయపడ్డు,
ఎలాంటి భయానకమైన పరిస్థితులు చుట్టుముట్టు వ్యాపించినా దిగులు చెందడు, భయము నొందడు. ధైర్యంగా ప్రభు ముందు నిలబడతాడు, ధైర్యంగా ప్రభుతో పాటు నడుస్తాడు. ప్రభువా నీవే నాకు ఆధారం అంటాడు. నీ ఉండగా నాకు ఏ భయము లేదంటాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక్కో చోట ఒక్కో సందర్భం ఒక్కో విధంగా. మరోసారి చూద్దాం, మరో మాట చదువుదాం, కిందకి చదివేద్దాం. లేచి గాలిని సముద్రాన్ని గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను అని వ్రాయబడింది. చూడండి, ఇమ్మీడియట్గా రియాక్షన్ జరిగింది. ఇమ్మీడియట్ రియాక్షన్ జరిగి ఆ యొక్క తుఫాన్ ఏమైంది? అణిగిపోయింది. ఆయన గాలిని సముద్రమును గద్దింపగా ఇమ్మీడియట్గా ఆ గాలి సముద్రం అణిగిపోయి నిమ్మలమైపోయి వాళ్ళందరూ శాంతిని అనుభవించేటువంటి పరిస్థితి వచ్చింది, సమాధానంగా ఉండే పరిస్థితి వచ్చిందంటే యేసు ప్రభువు ఉన్నప్పుడు సమస్య రాదు అని కాదు. యేసు ప్రభువు ఉన్నప్పుడు సమస్య వచ్చినా భయం లేదు, పరిష్కారం లభిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అర్థమైందా? యేసు ప్రభువు ఉన్నప్పుడు సమస్య వచ్చినా ఏమవుతుంది? పరిష్కారం లభిస్తుంది, పరిష్కారం దొరుకుతుంది. సమస్య రాదు అనడం తప్పు, సమస్య వస్తుంది. వచ్చిన సమస్యకు యేసు ప్రభువు ద్వారా ఏం దొరుకుతుంది? పరిష్కారం దొరుకుతుంది. అది విశ్వాసి యొక్క సూత్రం. క్షణాల మీద తీసి పడేసినట్టు ఏవీ పోవు. శోధన అంటేనే పరీక్ష కొరకు వస్తుంది. శోధనకు నిలబడిన వాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు అని వ్రాయబడింది. మీరు మా దగ్గరికి ఎక్కడో ఫంక్షన్ హాల్కి వస్తున్నాం కాబట్టి అక్కడికి వచ్చేస్తే మీకు ఇమ్మీడియట్గా ఏదో తీసి అవతల పడేసినట్టు. ఏదైనా కాల్లో ముళ్ళేటి తీసేసి బయటేసేయడానికి, కాల్లో ముళ్ళ తీసి వెంటనే పడేయడానికి అక్కడికి వెళ్తే ఇలా చాలామంది చీట్ చేస్తున్నారు. అరే మా దగ్గర రండి, ఇలా బలపరిచే వాక్యం చెప్పి విశ్వాసంతో ముందుకు నడిపిస్తామంటే బాగుండును, సంతోషించేవాళ్ళం. కానీ ఎలా బోధిస్తారంటే, మీరు వచ్చేయండి, గర్భఫలం లేక బాధపడుతున్నారా రండి అంటే ఇన్స్టెంట్గా ఏమైనా ఆపరేషన్ చేసి కొత్త గర్భం ఏమైనా పెడతావా నాయన? లేదు, అట్టిపండు ఇస్తాం, ఒకడేమో యాపిల్ పండు, మళ్ళీ వీటికి పుత్రద్రాత వృక్షాలని పేరు. ఊరు నాయన, మనకు అది బాగుంటుంది. అట్టుపళ్ళు ఇస్తున్నారటండి. ఎక్కడి నుంచో అరుగు తెచ్చుకున్నాం ఇవన్నీ. ఈ అట్టుపళ్ళు ఇవ్వడం, తాయెత్తులు ఇవ్వడం, అరువు ఎవరినో చూసి ఎవరో ఓతలు పెట్టుకున్నట్టు. ఈ దొంగ స్వాములు, దొంగ బాబాలు, దొంగ సేవకులు, దొంగ పాస్టర్లు, వాళ్ళేమో అయ్యిస్తారు వీళ్ళు ఇయ్యిస్తారు అన్నట్టు. అంతా చీటింగే కదా, ఇదంతా చీటింగే. కానీ మనం దానికి కనెక్ట్ అవుతాం. అమ్మా ఎన్నాళ్ళమ్మా ఇంకా పిల్లలు లేరని బాధపడతాం, పద ఒక అట్టుపండు తెచ్చుకుందాం. అట్టుపుండా సంతలోదే, అది సంతలోదే, అదే పరలోకంలో తయారై కిందకు వచ్చిన ప్రోడక్ట్ కాదు అది. ఏమైనా మేడ్ ఇన్ హెవెన్ అని ఉందా ఇటు దాని మీద? ఉందా? తొక్క తీసాక మేడ్ ఇన్ హెవెన్ అని లెటర్ అయినా కనబడిందా? తొక్క మీద ఉందా? పోనీ అరటిపండు తొక్క మీద ఉందా మేడ్ ఇన్ హెవెన్ అని? ఉండదు. అది ఎక్కడ తయారైంది ప్రోడక్ట్? మన అంబాజీపేట, రావులపాలెం, అమలాపురం, మన కోనసీమ అరటి తోటల్లో వేసేసినాయి అవి. ఎవడో గుత్త కొనుక్కొచ్చి ఇచ్చేస్తాడు అంతే. ఓ 10 గెల్లో 20 గెల్లో అవసరాన్ని బట్టి పనిచేస్తాం. ఇంకా నేను కొబ్బరికాయలు ఇంకేమైనా ఉంటే అవి కూడా పెడితే బాగుంటుంది. మా ఐదారు సంతే అది. యేసుప్రభు వారు ఉంటే కొరడా తీసుకుని మొత్తం ఆ సంత అంతటిని తరిమిద్దరు అనమాట. అప్పట్లో ఎందుకు నా ఇంటిని మీరు వ్యాపారపుటిల్లుగా చేశారు అని. ఇంకొంతమంది ఏం తెలివి మీరిపోయారంటే ఈ మధ్య అట్టిపళ్ళు వ్యాపారం అంటున్నారని, మేము ఫ్రీ అట్టిపళ్ళు ఇస్తామంటున్నారు. అబ్బత్తా అబ్బా, ఏం అట్టిపళ్ళు ఇప్పుడు డబ్బులు తీసారంట. ఫ్రీ, మీకు ఫ్రీ, మీకు ఫ్రీ, రండి పడు తినిపోండి. ఘోరం కదా. సో ఇవన్నీ కాదు మనకు కావాల్సింది, ఇవన్నీ కాదు. విశ్వాసి యొక్క నిజమైన పరివర్తన, విశ్వాసి యొక్క నిజమైన వ్యక్తిత్వం వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. వాక్యం అనే పునాది మీద కట్టబడి ఉంటుంది. అబద్ధాలు నమ్మడు విశ్వాసి ఎప్పుడు సత్యం మీద తన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాడు? కట్టుకుంటాడు, నిలబెట్టుకుంటాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. యేసుప్రభు ఉన్నా కూడా ఏమొస్తాయమ్మా?
తుఫాన్లు వస్తాయి, యేసు ప్రభు ఉన్న శోధన వస్తుంది, యేసు ప్రభు ఉన్న సమస్య వస్తుంది. సమస్య లేకుండా పోదు. ఇంకొక సువార్తికుడు ఏం చెప్తున్నాడు? మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 35-39 వచనాలు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయారు. ఇక్కడ దోణి చిన్నది అని రాయబడింది. భయం ఎందుకేసింది అంటే పాయింట్ ఒకటి అర్థమయ్యేలా చెప్తున్నాడు ఇక్కడ మార్కు గారు. దోణి చిన్నది. అదే వాడ పెద్దది అనుకోండి, ఏమవుతుంది? భయం ఉంటుందా? ఉండదు. పెద్ద వాడ మీద వెళ్ళేటప్పుడు చిన్న వాడ మీద వెళ్ళేటప్పుడు తేడా వస్తుందా రాదా? ఇప్పుడు మీరు విదేశాలకు ప్రయాణం చేసే వాళ్ళకి తెలుసు, విదేశాలకు ప్రయాణం చేసే వాళ్ళకి తెలుస్తుంది. పెద్ద ఫ్లైట్లు ఎక్కినప్పుడు ఇతిహాద్ కానీ ఎమిరేట్స్ కానీ ఎక్కారనుకోండి, ఇక్కడ ఎలా కూర్చున్నాం అలాగే ఉంటాం. కానీ కొన్ని రకాల ఫ్లైట్స్ ఉంటాయి, చెప్తే నాకు కూడా ఏడుస్తారులేండి. ఆ ఫ్లైట్లు కానీ ఎక్కాం అనుకోండి, ఆ కంపెనీ ఫ్లైట్లు డబడబడబడబడబడబడమంటుంటుంది లోపల. ఆ ఇల్లంతసేపు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది వెళ్తుందా, ఊడిపోయి కింద అడిపోద్దా, ఈ సౌండ్లు ఏందిరా నాయన, అనవసరంగా ఎక్కాం, సుఖానున్న పానం దుఃఖాన్ని ఎట్టుకున్నట్టు అయింది. ఈ సౌండ్లు ఏందిరా నాయన, ఈ గోలేందిరా నాయన, మనం ఫ్లైట్లో వెళ్తున్నామా లేకపోతే ఏమైనా మన ఎర్రబస్సు ఎక్కిసామా అన్న ఫీలింగ్ కలిగేస్తుంది. కొన్ని ఫ్లైట్లు ఉన్నాయి, ఆ ఫ్లైట్లో వెళ్ళలేము. అప్పటికప్పుడు ఊపుతాడు, కింద పడేస్తుంటాడు, మళ్ళీ లేపుతుంటాడు, మళ్ళీ కింద పడేస్తుంటాడు. టర్బులెన్స్ వచ్చినప్పుడు ఉంటుంది, టర్బులెన్స్ ఒక రకంగా ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది, ఓ నాయన పోతే పోయి ఇంకో 20,000 30,000 ఎక్స్ట్రా అయినా కూడా అందులో పోతే బాగుండు, అది కొంచెం అడ్వాన్స్డ్ ఫ్లైట్, అది ఇదేమో దిక్కుమాలింది, మనం ఇది ఎక్కేసాం అనిపిస్తుంది. కానీ చీప్, అది కొంచెం రేట్ ఎక్కువ. మరి పిండి కొలది రొట్టె అన్నట్టు దీంట్లో ప్రొటెక్షన్ తక్కువ, అందులో కొంచెం ప్రొటెక్షన్ ఎక్కువ. దానికి దీనికి తేడా ఉంటుంది. దరిద్రం బాగపోతే అదేనా కిందే ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఆ సౌండ్లు ఉండవు. ఆ సౌండ్లు, ఆ ఊపడాలు, ఆ దించడాలు, ఆ ఊకడాలు ఒకవేళ ఉన్నా మనకు తెలియవు, లోపల ఉన్న వాళ్ళకి సుఖంగా బేనం పోద్ది అనమాట. సో ఈ చిన్నదయ్యేసరికి, దోణి చిన్నదయ్యేసరికి ఏమొస్తుంది? భయం వస్తుంది కదా. మరి పెద్దదైతే ఒకలా ఉంటుంది, చిన్నదైతే ఒకలా ఉంటుంది. వాడ పెద్దది అనుకోండి ప్రాబ్లం లేదు, అదే వాడ చిన్నది అనుకోండి రే మొత్తానికి మునిగిపోద్ది. తుఫాను పెద్దది, దోణి చిన్నది. పాయింట్ అర్థం చేసుకోండి. తుఫాను పెద్దది, దోణి చిన్నది. మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో సమస్య పెద్దది, మనం చిన్నోళ్ళం. సమస్య పెద్దది, మన శక్తి చిన్నది. సమస్య పెద్దది, మన సామర్థ్యం చిన్నది. శోధన పెద్దది, తట్టుకోవడానికి మన దగ్గర ఉన్న వనరులు చిన్నవి. లేదా మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, కానీ సమస్యకు చాలా డబ్బు కావాలి. ఆ వ్యాధి నయంగా అవడానికి చాలా డబ్బు కావాలి, కానీ మన దగ్గర ఏమీ లేదు, అంత డబ్బు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు సమాజంలో. అలాంటప్పుడు నీరసపడిపోతారు, అలాంటప్పుడు బెంబేలెత్తిపోతారు, అలాంటప్పుడు ధైర్యాన్ని కోల్పోతుంటారు, అలాంటప్పుడు ధైర్య విహీనులైపోతారు. అయ్య బాబు ఎలాగా ఇంకా అయిపోయింది మా జీవితం ఇక్కడితో అనుకుంటారు. కానీ ఆ సమస్య నీకు రాకముందు ఆయన నీతో ఉన్నాడు, ఆ సమస్య వచ్చినప్పుడు నీతో ఉన్నాడు, ఆ సమస్య కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా ఆయన నీతో ఉన్నాడు. నువ్వు విశ్వాసివైతే ఆయన నీ పక్క నుండే నీకు మార్గం తెరుస్తాడు, నీ పక్క నుండే నీకు ద్వారం తెరుస్తాడు, నీ పక్క నుండే నీకు విడుదల కలుగజేస్తాడు, నీ పక్క నుండే నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీ పక్క నుండే నీకు శక్తిని ఇస్తాడు, నీ పక్క నుండే నీకు బలాన్ని ఇస్తాడు, నీ పక్క నుండి నిన్ను అందులో నుండి బయటికి తీసుకెళ్ళి సమస్య మొత్తాన్ని, తుఫాను మొత్తాన్ని, శోధన మొత్తాన్ని నిమ్మళం చేస్తాడు. దోణి ఎంత చిన్నది అనేది పాయింట్ కాదు అక్కడ, దోణిలో ఎవరున్నారు అనేది పాయింట్ అక్కడ. అర్థమైందా? దోణి సైజు కాదు అక్కడ, దోణి సైజు కాదు అక్కడ, దోణి మీదున్న ఆయన యొక్క గొప్పతనం ముఖ్యం అక్కడ. ఆయన ఉన్నాడు ఆ దోణి మీద, ఆయన ఉన్నాడు ఆ దోణిలో. అది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వారు అప్పుడు ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయేనో. ఇది ఒక ప్రాబ్లం చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ ఈయన చెప్తున్న ఎక్స్ట్రా ప్రాబ్లం ఏంటి?
దోణి ఏమైపోయిందంట ఆల్రెడీ. నిండిపోతే ఏం జరుగుద్ది? మునిగిపోద్ది. అంటే ఆయన ఆ దోణి పక్కన ఎక్కడో చిన్న దోణి మీద, అమరంలో చిన్న దాని మీద నిద్రపోతూ ఏంటి తలవాల్చి నిద్రపోతూ నిండేదాకా లేవలేదు ఆయన. అంటే దీని అర్థం ఏమిటి? చివరిదాకా చూడని చెప్తున్నాడు నీకు. ఆయన ఏం చెప్తున్నాడు? హోప్ వదిలేకు, విశ్వాసాన్ని వదిలేకు, నమ్మకాన్ని వదిలేకు. ఎక్కడి దాకా చూడు? చివరిదాకా చూడు. చివరిదాకా చూడు. చివరిదాకా నిరీక్షణలో ఉండు. చివరిదాకా విశ్వాసంలో ఉండు. చివరిదాకా ఎదురు చూడు. ఎందుకు అలా కంగారు అయిపోతున్నావు? ఎందుకు అలా తొందరపడిపోతున్నావు? ఇంకా టైం ఉందిగా, ఇంకా టైం ఉందిగా. ఎందుకు కంగారు పడిపోతున్నావు? చివరిదాకా వెయిట్ చెయ్యి. దోణి నిండిపోయేదాకా వెయిట్ చేశాడు ఆయన. ఆ దోణిలోకి వాటర్ వచ్చేసిందట. దోణి ఏమైపోయిందట? నిండిపోయాను. ఆయన దోణి అమర్రమున, అంటే అంచున, అమరమున, ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. అంత అలలొచ్చినా, అంత ఊగినా, అంత నిండిపోయినా, అంత హోరుగాల్లో, అంత తుఫాన్లో, ఆ సినుకుల్లో నిద్రపోతున్నాడట ఆయన. అలాంటి పరిస్థితిలో ఆయన మౌనంగా ఉన్నాడు అని అర్థం. ఆయన ఏ సహాయం చేయకుండా ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడని వీళ్ళు బెంబేలెత్తిపోయారు. ఆయన నిద్రపోతున్నాడని వీళ్ళు భయపడిపోయారు. అంటే వాస్తవానికి వీళ్ళ ధైర్యం ఆయనే. కానీ ఎప్పుడైతే ఆయన మౌనంగా నిద్రపోతూ అంత గలాట జరిగినా లేవలేదో ధైర్యం చచ్చిపోయింది. ఒక్కోసారి మన కుటుంబాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో కూడా ధైర్యం చచ్చిపోతుంటుంది మనకి. ఎందుకంటే నేను ప్రార్థన చేశాను, అయినా కూడా ఫలితం జరగలేదు. ప్రార్థన చేశాను, జవాబు రాలేదు. చాలా కన్నీరు గార్చి మరి ప్రార్థన చేశాను, ఈ సమస్యకు విడుదల రాలేదు. ఈ పరిస్థితిలో నేను తేరుకోలేకపోయాను, ఈ పరిస్థితిలో నేను తట్టుకోలేకపోయాను. ఇలాంటి మాటలు మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం. కానీ వాటి విషయంలో మీరు జాగ్రత్త పడండి, మీరు ఆలోచన చేయండి. చివరిదాకా చూడాలి. విశ్వాసి ఎప్పుడు చివరిదాకా విశ్వాసిగానే ఉంటాడు. ఆయన మీదే ఆధారపడతాడు, ఆయన మీదే నమ్మకం పెట్టుకుంటాడు, ఆయన వైపే చూస్తాడు. ఆయన చిత్తమే సిద్ధించునుగాక అని నిలబడతాడు గట్టిగా. విశ్వాసి గట్టిగా నిలబడతాడు. తొట్టిల్లిపోడు, గట్టిగా నిలబడతాడు. నిలబడాలి. అర్థమైందా? ఆ తర్వాత చదువుదామా? వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాం. కొత్త పాయింట్లు చాలా రాస్తున్నారు ఈయన మార్క్ గారు. సందర్భం ఒకటే, కానీ ఒక ఆయన మిస్ చేసిన పాయింట్ మరొక ఆయన రాస్తాడు, మరొక ఆయన మిస్ చేసిన పాయింట్ ఇంకొక ఆయన రాస్తాడు. పరిశుద్ధాత్ముడు అందరినీ వాడుకుంటాడు, అన్ని విధాలుగా వాడుకుంటాడు. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు అందరినీ వాడుకుంటారు, అన్ని విధాలుగా వాడుకుంటారు. ఆయన వాడుతున్నారు వీళ్ళని, ఆయన ఉపయోగించుకుంటున్నారు వీళ్ళని, సువార్థికుల్ని. వాళ్ళు చెప్తున్నారు, ప్రభువుని అంటున్నారు వాళ్ళు. నీకు చింతలేదా బాబు? మార్త కూడా ఇలాగే కదా అందే, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సోదరి నన్ను విడిచినందున నీకు చింతలేదా? నీకు చింతలేదా అంటోంది. ఇక్కడ వీళ్ళు కూడా ఏమంటున్నారు? ప్రభువా నీకు చింతలేదా? బోధకుడా మేము నశించిపోతున్నామన్న చింత నీకు లేదా? అది క్వశ్చన్. అక్కడ మేము నశించిపోతున్నామన్న చింత నీకు లేదా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు పరలోకపు మహిమను విడిచిపెట్టి దానిని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక రిక్తునిగా తనను తాను రిక్తునిగా చేసుకుని తన మహిమను వదిలిపెట్టి తన శక్తిని వదిలిపెట్టి సంపూర్ణ మానవునిగా ఈ లోకంలో మానవ రూపంలో మనలాంటి వాడుగా అడుగుపెట్టాడు. సాదాసీదా జీవిగా అడుగుపెట్టాడు ఇక్కడ. అలాంటి ఆయన్ని వెంటనే ఏమనేసింది ఈ మాట, ఈ నోరు? నీకు చింతలేదా? మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా అని ఆయన తండ్రి. అందుకు ఆయన లేచి ఇమ్మీడియట్గా గాలిని గద్దించారు. గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను.
అప్పుడు మాట్లాడుతున్నాడు. సమస్య అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు. సమస్యను సాల్వ్ చేసేసి అప్పుడు ప్రభు మాట్లాడతారు. సమస్యను సాల్వ్ చేసేసిన తర్వాత ప్రభు మాట్లాడుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమని? అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఇందాకేమో సముద్రానికి భయపడ్డారు, ఇప్పుడేమో ఈయనకి భయపడుతున్నారు. వీళ్ళకి రెండు ప్రాబ్లమే మనకి. ఇందాక దేనికి భయపడ్డారు? తుఫానికి భయపడ్డారు. ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు? తుఫాన్ని గద్దించిన ఆయనకు భయపడుతున్నారు. మిక్కి ఈయన భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకటి చెప్పుకుని, గాలి లోబడుతుంది ఏంటి విచిత్రంగా, సముద్రం ఈయన మాట వింటుంది ఏంటి విచిత్రంగా, అదేం జీవి కాదు కదా, అది జీవి కాదు కదా, అది ప్రకృతిలో భాగం కదా, ప్రకృతి కూడా ఈయన మాట వింటుంది ఏంటి, ప్రకృతి కూడా ఈయనకు లోబడుతుంది ఏంటి అంటే, వాళ్ళలో ఇంకా యేసుక్రీస్తు మీద ఏమి లేదు, క్లారిటీ లేదు. ఈయన ఎవరో అన్నప్పుడే అర్థమైపోయింది కదా, వాళ్ళకి సరైన క్లారిటీ లేదు. యేసు ప్రభువును గూర్చిన సరైన అవగాహన లేని వారి విశ్వాసం ఎలా ఉంటుంది అని మనకు అర్థమవుతుంది ఇక్కడ. అంటే మన విశ్వాసం బలంగా ఉండాలంటే క్రీస్తును గూర్చిన సంపూర్ణ అవగాహన కావాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి యవనస్తులు, మీ విశ్వాసం బలంగా ఉండాలంటే, మీ ఆత్మీయ జీవితంలో మీరు వృద్ధి పొందాలంటే క్రీస్తును గూర్చిన సంపూర్ణ అవగాహన మీ జీవితాలలోనికి రావాలి. ఎప్పుడు మీరు మీ జీవితాల్లో క్రీస్తును గూర్చిన సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారో అప్పుడు మీరు తొట్టిల్లిపోరు. తొందరగా ఇలాంటి మాటలు నోట్లోంచి రావు. తొందరపడి ఇలా మాట్లాడరు, తొందరపడి ఇలా అనరు. విశ్వాసం విషయంలో అలా బలహీన పడరు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఏ పరిస్థితి వచ్చినా సరే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. లోక సంబంధులే చాలామంది చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు చాలా విషయాల్లో. మరి అలాంటప్పుడు విశ్వాసాలు ఇంకెంత స్ట్రాంగ్గా ఉండాలి? ఉండాలా వద్దా? ఉండాలి. చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. ప్రతి పరిస్థితిలో స్ట్రాంగ్గా తట్టుకొని నిలబడాలి. అలా నిలబడాలంటే మనలో విశ్వాసం పెరగాలి. విశ్వాసం పెరగాలంటే సత్యం వినాలి, వినుట వలన విశ్వాసం కలగాలి. రైట్? అప్పుడు ఈయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. ఇక లూకాసు వార్తకి వెళ్దాం. 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 22వ వచనం చూద్దాం జాగ్రత్తగా. లూకాసు వార్త 8వ అధ్యాయము 22. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. లోకా గారు ఇంకో కొత్త పాయింట్ యాడ్ చేశారు. స్థితి ఏమిటట? స్థితి ఏమిటంటున్నాడు ఆయన? అపాయము, డేంజర్. దెర్ ఇస్ ఏ డేంజర్. ఒక అపాయం వచ్చింది. ఉపాయం దోనిలోనే ఉంది కానీ అది కంటికి కనబడలేదు. ఎందుకు? వీళ్ళు అపాయాన్ని చూశారు తప్ప దేన్ని చూడలేదు, ఉపాయాన్ని చూడలేదు. అపాయం వైపు చూసి భయపడ్డారు తప్ప ఉపాయం వైపు చూసి ధైర్యంగా నిలబడలేదు. ఆ పాయింట్ మనకు అర్థమైతే అపాయం ఎంత పెద్దదైనా ఉపాయం నీ దగ్గరే ఉందని ఇక్కడ వాక్యం చెప్తోంది. అపాయం ఎంత బలమైనదైనా ఉపాయం నీ దగ్గరే ఉందని వాక్యం చెప్తోంది. అపాయం రాదు అని వాక్యం చెప్పలా. అపాయకరమైన స్థితి నీకు రాదు, యేసుక్రీస్తు నీలో ఉంటే అపాయకరమైన స్థితి నీకు రాదు అని వాక్యం చెప్పలా. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ అన్నట్టుగా ఇన్స్టెంట్గా నీకు స్వస్థత వచ్చేస్తుందని చెప్పలా వాక్యం. ఇన్స్టెంట్గా నీ సమస్య పోద్దని చెప్పలా వాక్యం. ఇన్స్టెంట్గా నీ శోధన తొలగిపోద్దని చెప్పలా వాక్యం. ఇన్స్టెంట్గా నువ్వు గొప్పదానివి గొప్పోడు అయిపోతావని చెప్పట్లేదు వాక్యం. అదంతా మాయబోధ. అలా చెప్తే నమ్మకూడదు. ఈరోజు రామ్మ ట్యాబ్లెట్ ఇస్తాను, గర్భవతి అవుతావు, సరిగ్గా వారం తిరగకుండా పిల్లోడు నీ చేతిలో ఉంటాడమ్మా అని ఏ డాక్టర్ని అంటే, అబ్బాబ్బాబ్బా ఏమి డాక్టర్ అండి, ఏమి డాక్టర్, ఎక్కడ చూసే ఉండాలి డాక్టర్ని. ఎన్ని రోజుల్లోనంట? ఎన్ని రోజులమ్మా? వారమా? నమ్మేవనుకో నిన్నేం చేయాలి? తాటిమట్ట సవరంగా చెక్కి సితగొట్టేయాలి. మరి అంతే కదా. అది నమ్మిన వాళ్ళని వారం రోజుల్లో బిడ్డ పుడతాడా? అసలు పుడతాడా? అబ్బాయి వారం తప్పండి, ఆయన అలా చెప్తాడు, నిలబడద్దండి మా దగ్గర అయితే అనడానికి ఇంకొకడు, ఓ ఇది కరెక్ట్ అంటావా? అప్పుడు కొబ్బరి మట్ట చెక్కి కొట్టేయాలి. కొంచెం జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానం ఉండాలా వద్దా? ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుందా? ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుందా ఉండదా? అలాగే దేవుడు కూడా ఒక పద్ధతి కలిగి ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? నీకు ఇన్స్టెంట్గా ఏమేమి ఉండవు నాయన,
నువ్వు నిలబడు. ఇది జీవితం, ఇది పోరాటం, ఇది పరీక్షాకాలం. ఈ పరీక్షాకాలంలో శోధన సహించువాడు ధన్యుడు. శోధన ఎదుర్కొని నిలబడేవాడు ధన్యుడు. కష్టం రాదు అని ఎక్కడా బైబిల్ చెప్పలేదు. బైబిల్ కష్టం వచ్చినా ఇన్స్టెంట్గా తొలగిపోద్దని కూడా ఎక్కడా బైబిల్ చెప్పలేదు. ఒకవేళ అలా ఎక్కడైనా చెప్పారని చెప్తే అది అబద్ధం, అది పచ్చి అబద్ధం. బైబిల్లో లేదు అలాగా. కష్టం వస్తుంది అనే ఉంది బైబిల్లో, శోధన వస్తుంది అనే ఉంది బైబిల్లో, శ్రమలు వస్తాయి అనే ఉంది బైబిల్లో. ఆ వచ్చినా కూడా మీరు తట్టుకొని నిలబడి ఎదుర్కోండి, పోరాడండి అని ఉంది బైబిల్లో. నేను సహాయం చేస్తాను మీకు. అక్కడే మీ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలిగి ఉంటుంది అని రోమపత్రిక 5వ అధ్యాయం అనుకుంటాను 3వ వచనంలో 5వ వచనంలో చెప్తాడు. రోమపత్రిక ఐ థింక్ 5వ అధ్యాయం 3-5 వచనాలే. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి అన్నాడు. అక్కడ శ్రమలందు ఏమంటున్నాడు? అతిశయపడండి. శ్రమలందు అతిశయపడదుమో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నువ్వు ఎందుకు నిరీక్షిస్తున్నావో, ఎవరిని నిరీక్షిస్తున్నావో, ఎవరిని బట్టి నిరీక్షిస్తున్నావో ఆ నిరీక్షణ మనకు సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కురంబరింపబడి ఉంది కనుక మనం సిగ్గుపరచబడే స్థితిలో ఉండము అని వాక్యం సెలవిస్తోంది. శ్రమ వచ్చిందంటే భయపడకూడదు. ఆ శ్రమను టాలరేట్ చేయడం రావాలి. ముందు టాలరెన్స్ అది ఉండాలి. ఆ తర్వాత ఆ శ్రమను ఎలా ఎదుర్కోవాలి అనే ప్లానింగ్ ఉండాలి. దాన్ని ఎలా తట్టుకోవాలి, ఎదుర్కోవాలి, ఎలా దానిని జయించాలి. హౌ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద వే. సో మనం దాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధన దృక్పథంతో చూసి నేర్చుకుని హృదయంలో పెట్టుకొని ఫాలో అయ్యి ఓపికగా ఎదురు చూసి ఆయన ఎప్పుడు డోర్ తెరుస్తారో అప్పుడు దాని నుంచి బయటకు వచ్చేయాలి. అంతవరకు ఓపికగా ఉండాలి. అంతేగాని ఇంక రావంట, ఇంకేం ఉండదంట, అంతా హ్యాపీగా అయిపోతాయంట, మొత్తం మారిపోద్దంట. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్తున్నారు? అది అబద్ధం. ఇది మాత్రమే నిజం. బైబిల్ చెబుతున్న సత్యం మాత్రమే నిజం. ఇక్కడ మాత్రమే మనం నిలబడాలి, ఇక్కడ మాత్రమే మనం ఆగాలి. ఇంక ఏది ఎవరు చెప్పినా ఎలా చెప్పినా డోంట్ కేర్, అసలు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఎసెన్స్ అంతా ఇదే చెప్తోంది. నెక్స్ట్ చదువుదాం. గనుక ఆయన వద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే నిమ్మలమాయను. అప్పుడు ఆయన వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అని అడుగుతున్నాడు. ఆయన ఏమడుగుతున్నాడు? ఆయన ఒరే నాయనా, ఏది నాయనా మీ విశ్వాసం ఎక్కడా అన్నాడు. అంటే విశ్వాసం ఉందా అది మొత్తానికి కనబడకుండా పోయిందా? ఇప్పుడు నీ చెప్పులు ఎక్కడా అన్నప్పుడు ఎత్తుక్కుంటున్నావు అనుకో, ఉన్నాయని అక్కడ లేవని. నీ బ్యాగ్ ఎక్కడా? నీ చొక్కా ఎక్కడా? ఏంటి నీ ఫోన్ ఎక్కడా? ఎత్తుకుంటున్నావు అనుకో, అక్కడ ఏం ఉందా అక్కడ? ఎప్పుడు ఎత్తుకుతాం? ఎక్కడా అన్న క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది? కనిపించినప్పుడా? మీ అబ్బాయి ఎక్కడా? పక్కన ఒళ్ళు ఇలా ఎత్తుకుని ఇలా వచ్చినప్పుడు, చంకన ఎత్తుకుని వచ్చినప్పుడు మీ అబ్బాయి ఎక్కడా అన్నావు అనుకో, నెక్స్ట్ ఏమంటాం? నీ కళ్ళు ఎక్కడా? అంతే కదా నెక్స్ట్ క్వశ్చన్. మరి ఇప్పుడు కళ్ళు ఉన్నాయి కదా, నీకు ఉన్నాయి. అబ్బాయి సంకలో ఉన్నాడు, మరి అబ్బాయి ఎక్కడంటే వేటి నువ్వు? అంటే ఉన్నప్పుడు ఎవడు కూడా ఎక్కడైనా అడగకూడదు కదా, అడగరు కూడా. కానీ ఇక్కడ ప్రభు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నీ విశ్వాసం ఎక్కడా? చూసారా, 3 భక్తులు సువార్త వ్రాస్తున్నప్పుడు ఆ సందర్భాలన్నిటినీ మళ్ళీ రీటచ్ చేస్తున్నారంటే ఆ రీటచ్లో ఏదో ఒక పాయింట్ మళ్ళీ పరిశుద్ధాత్ముడు వెలుగులోకి తీసుకొస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. సందర్భం ఒక్కటే, కాంటెక్స్ట్ ఒక్కటే, కానీ ఆ కాంటెక్స్ట్లో డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఏవేవైతే ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తారనమాట. దాని ద్వారా కూడా మనం ఏదో నేర్చుకోవాలి అనేది పరిశుద్ధాత్ముని యొక్క తాపత్రయం. మీ విశ్వాసం ఎక్కడ్రా నాయన? ఏం చేశారు విశ్వాసాన్ని? ఇప్పుడు నీ పడిపోయాం, తలకి కన్నం పడిపోయింది, కారుతుంది బ్లడ్. ఈలోగా ఎవడో వచ్చాడు, నీ హెల్మెట్ ఎక్కడా అన్నాడు. ఏమంటావు అప్పుడు? హెల్మెటా ఇంట్లో అటక మీద,
అన్నావు. ఏంటది? హెల్మెట్ ఎక్కడా? హెల్మెట్ ఎక్కడా? ఇంట్లో అటక మీద. ఎందుకు కొని అటక మీద పెట్టావు? అసలు హెల్మెట్ ఎందుకు కొన్నావు? అటక మీద పెట్టడానికా? హెల్మెట్లు ఎంతమంది కొన్నా చేయొద్దండి. ఇక్కడ తెచ్చిన వాళ్ళు చేయాలా కొంచెం, తేలైన వాళ్ళు దించేయండి. చూసారా, 4 తెచ్చారు, అందరికి ఉన్న హెల్మెట్లు. కానీ ఎంతమంది తెచ్చారు ఇక్కడికి? 4 తెచ్చారు. మిగిలిన అందరూ ఎక్కడ పెట్టారు? పైనట్టి పూజ చేయండి. వాళ్ళు ఎవరు ఉంటారట రాజమండ్రిలో నల్లమని సందులో సంవత్సరం బంగారం బయట తీసి పూజ చేస్తారట. అలా మీరు కూడా సంవత్సరం హెల్మెట్ తీసి పూజ చేయండి, దానికి బాగుంటుంది. అంతే కదా. ఇప్పుడు మనం బైక్ మీద ప్రయాణం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో ఏం ఉండాలి చెప్పండి? ఎందుకో తెలుసా? డ్రైవింగ్ మీరు బాగానే చేయొచ్చు, మీరు నెమ్మదిగానే వెళ్ళొచ్చు. కానీ చాలామంది కొరివిదెయ్యాలు ఉన్నాయి రోడ్డు మీద. వాళ్ళు సరిగ్గా వెళ్ళరు. అవి పిచ్చి పట్టిన కోతులు లాంటి వాళ్ళు చాలా దారుణంగా డ్రైవ్ చేస్తారు. వాళ్ళకి ఇంకా తిక్క, అదో రకం తిక్క. అది గంజాయి వల్ల వచ్చిందో, మందు వల్ల వచ్చిందో, దేని వల్ల వచ్చిందో తెలీదు. లేక ఉరికే ఉత్సాహం వల్ల ఆ సినిమాలలో చూసినట్టు వల్ల వచ్చిందో తెలియదు ఆ కుర్రోళ్ళకి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తారు. కంట్రోల్ గురించి అసలు పట్టించుకోరాళ్ళు. ఇది కంట్రోల్ అవుద్దా అవదా, మనం ఇంత దాటేస్తున్నాం, 100 ఎక్కేసాం, 200 ఎక్కేసాం, అసలు ఇది ఆపగలమా, ఎవడైనా వస్తే బ్రేక్ పడద్దా, బ్రేక్ పడకపోతే మనం మళ్ళీ మా నాన్న అట్ల పూల తెచ్చుకోవాలేమో, నన్ను గోక్కుని తీసుకెళ్ళడానికి, అంటుకుపోతానేమో నేలకి. ఇన్ని ఆలోచించరు పనికి మాలినోళ్ళు. తిప్పేస్తారంతే. ఆ తిప్పేసి మీ మీద ఎక్కేసారు అనుకోండి, అప్పుడు హెల్మెట్ ఉంటే కొంతైనా మీకు ఏముంటుంది? ఉపయోగం ఉంటుంది. క్రికెట్ ఆడడానికి వెళ్ళేటప్పుడు చూడండి, ఇక్కడ ఇంకెక్కడో పెట్టుకుని వెళ్తుంటారో చూశారు. అలాగ మీరు కూడా రేపటి నుంచి బైకుల మీద వెళ్ళేటప్పుడు అన్ని నెట్టుకుని వెళ్ళాలేమో అని భయం వేస్తుంది ఈరోజు చూస్తుంటే. అలాగ ఉన్నారు పరిస్థితులు, అలాగ ఉన్నాయి బయట. ఆ పెద్ద సీసీలు అంట ఓ కొనిచ్చేస్తున్నారు అమ్మాబాబులు. ఇంక వీళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. మొన్న కూడా అలాగే రైన్ వచ్చి ఇన్స్టాగ్రామ్లో పెడదామని వీడియో తీసుకుంటున్నాడు. ఆ వీడియో పూర్తి అయ్యేసరికి వెళ్ళి సేలో ఉన్నాడు పిల్లడు. సేలో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుని గొప్పలు చేద్దాడు. అది ఇప్పుడు ఇంకొకటి ఎవడో ఎట్టాడు, రైమని వచ్చాడు, మలుపు తిప్పాడు, కంట్రోల్ అవ్వలేదు, డైరెక్ట్ సేలోకి వెళ్ళిపోయింది బండి. అంతే బురద రంగు వేసుకుని అలా జాయి వస్తున్నాడు కుంటుకుంటును. అసలు బతికేడు సంతోషించాలి, దౌర్భాగ్యుడు. లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నకు 11వ రోజు పులిహోర పెట్టేయాల్సిన పరిస్థితి వచ్చినాం. మరి అంతే కదా. దప్పలం కూర, పులిహోర, గారి, బూరి ఆచారం పద్ధతి. ఫోటో ఉంటుంది, ఆడిది దండ ఉంటుంది దాని మీద. మనం వెళ్ళి 2 పూలు అలా జల్లి అంటాం, సాధించావురా నువ్వు, సూపర్రా నువ్వు అంటాం. అంతేనా? అలాంటి వాళ్ళు తగలడ్డారు. అందుకని హెల్మెట్లు ఎట్టుకు చావండి. ఏదైనా జరగరాంది జరిగినా కొంతవరకు ఏమవుద్ది? కాపాడబడతాం. అందుకే ఎపిసి పత్రికలో కూడా చెప్పాడు, రక్షణయనే శిరస్త్రాణం అన్నాడు. అందుకే దట్ ఈస్ కాల్డ్ హెల్మెట్. అక్కడ ఆత్మీయ భాషలో చెప్పినా, ఇక్కడ శారీరక భాషలో చెప్పినా మనకు ఉపయోగపడేవి కాబట్టి తీసుకోండి. తీసుకొని దాన్ని ఏం చేయండి? ఫాలో అవ్వండి. అర్థమైందా? కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, వాటిని ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. కొన్ని విస్మరించకూడదు. విస్మరించామనుకోండి, వాటిలో నుంచి మనం చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, మీ విశ్వాసం ఎక్కడా, మీ హెల్మెట్ ఎక్కడా అని అడుగుతున్నారు ఆయన. మీ రక్షణ శిరస్త్రాణం ఎక్కడా, మీ డాలు, విశ్వాసం అనే డాలు ఎక్కడా? అది ఉండాలి కదా మీ దగ్గర, విశ్వాసం ఉండాలి కదా. నేనున్నాను కదా, నేనుంటే మీకు ఏముండాలి? విశ్వాసం ఉండాలి కదా. విశ్వాసం ఉంటే నేను చూసుకుంటాను కదా. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడా లేదా ఆయన? అన్నాడా? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలరా నాయన అన్నాడు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏం కోల్పోవద్దు? మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. మీ విశ్వాసం ఎక్కడా అని వారితోనూ అయితే వారు భయపడి, ఈయన గాలికి నీళ్లకు ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి అంటూ. సో సందర్భాలన్నీ చూస్తుంటే ఎన్ని పాయింట్లు మనం నేర్చుకుంటున్నాం. మీరు ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, మీరు ఎలాంటి ఇరుకులు గుండా వెళ్లాల్సి వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు గుండా వెళ్లాల్సి వచ్చినా, ఎలాంటి శోధనకరమైన పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి అపాయకరమైన కాలములు వచ్చినా,
ఎలాంటి దిక్కుతోచని పరిస్థితిలో మీరు నిలబడినా ఇన్స్టెంట్గా ఏదో జరుగుద్దని ఎదురు చూడకండి. పోరాట పటిమను వంట పట్టించుకోండి. ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ యు నీడ్ టు ఫైట్ దట్. అర్థమైందా? పరిగెత్తొద్దు, ఫైట్ చేయి. భయపడొద్దు, ఎదిరించు. నిలబడు, ధైర్యంగా నిలబడు. ఖచ్చితంగా ఆయన తప్పించుకునే మార్గాన్ని కలుగజేస్తాడు. బైబిల్ అదే చెప్పింది, శోధన సహించువాడు ధన్యుడు. నువ్వు శోధన సహించినప్పుడు ఆయన ఏం చేస్తాడట? తప్పించుకునే మార్గాన్ని ఆయన కలుగజేస్తాడని వాక్యం సెలవిస్తోంది. ఆయనకి తప్పించుకునే అవకాశం ఇస్తాడట. తప్పించుకునే అవకాశం ఇస్తాడు ఆయన. అలా ఇచ్చి నిన్ను నిత్య జీవ మార్గంలో నడిపించడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడుతున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పాడు, నీకు ఏదైనా హింస వచ్చిందని ఆయన నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. వాళ్ళు ఏం చేస్తారు? పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని స్పష్టంగా చెప్తున్నాడు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇంకా మరికొన్ని సందర్భాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఎంత స్పష్టంగా ఉందో చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి ఎంత స్పష్టంగా ఉందో. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ హింస పొందుదురు. నేను ఈ పాయింట్ మీద పాటే రాశాను. నేను ఈ ఒక్క పాయింట్ మీద, ఈ ఒక్క వచనం మీద ఒక పాట రాసి రిలీజ్ చేశాను. చాలా సంవత్సరాలు అయిపోతుంది ఆ పాట రిలీజ్ చేసి. ఐ థింక్ 2015 అనుకుంటాను, 16 మరి ఐడియా లేదు. ఐ థింక్ 10 ఏళ్ళు దగ్గర అయిపోతుంది. 15 కదా, 15లో రిలీజ్ చేసాం పాట ఇది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో, నీ ఇంటి వారే నీకు విరోధులుగా, కపట సహోదరులే నీకు శత్రువులుగా మారినా, మరణం కోరినా, ఊరికే నిందలు మోపినా, మారిన మరణం కోరినా, ఊరికే నిందలు మోపినా, హింసింపబడుటకే నీవు పిలువబడితివి, శిక్షణ పొందుటకే సుతునివైతివి, దేవసుతునివైతివి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో. ఆ ఆసక్తి భక్తి మనలో ఉన్నప్పుడు దేనికి పిలువబడ్డావు బిడ్డ నువ్వు అంటే ఏమంటున్నాడు ఆయన? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ ఏం పొందుతారట? హింస పొందుతారు, సఫర్ అవుతారు, ఇబ్బందులు పడతారు, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. వాటన్నిటినీ జయించే ఉపాయం కూడా వస్తుంది. అపాయంతో పాటు ఏమొస్తుంది? ఉపాయం వస్తుంది, సహాయం వస్తుంది. భయపడొద్దు. అపాయం వచ్చిందని భయపడొద్దు, ఉపాయం దాని వెంటే వస్తుంది, సహాయం దాని వెంటే వస్తుంది. ఆయన ఉన్నాడు నీకు తోడుగా, నువ్వు భయపడొద్దు అని వాక్యం సెలవిస్తోంది. ధైర్యంగా నిలబడు, దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయి. విశ్వాసాన్ని కోల్పోవద్దు, విశ్వాసంలో స్థిరంగా ఉండు, విశ్వాసంలో అలాగే నిలబడు, నిత్యజీవ మార్గంలో నడువు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా, సాతాను నిన్ను ఎలా లాక్కొని పోవాలని చూసినా, సాతాను నిన్ను ఎలా భయపెట్టాలని చూసినా, సాతాను నిన్ను ఎలా తొక్కేయాలని చూసినా, ఎలాంటి భయానకమైన పరిస్థితులు గుండా ఎవరిని వాడుకొని నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా, ప్రభువు మీద ఆధారపడి అలాగే నిలబడు. ఆ సమస్యను తొలగించేవాడు ఆయనే, ఆ సమస్యలో నుండి విడిపించేవాడు ఆయనే, ఆ సమస్య నుండి నిన్ను గట్టెక్కించేవాడు ఆయనే. ఓపికతో ఫలిస్తారట. ఫలించేవాళ్ళు ఎలా ఫలిస్తారట? ఓపికతో ఫలిస్తారట. ఓపికతో ఫలిస్తారట. ఆ ఓపికతో యేసు వైపు చూడు, ఖచ్చితంగా ఫలిస్తావు. అంతే తప్ప ఇన్స్టెంట్గా ఏమీ రావు. మొన్న రాజమండ్రిలో చెప్పాను, మన ఆదివారం చెప్పాను. సమస్య ఎప్పుడు వచ్చిందట? ఇదే లోకాసు వార్తలో చూపించి చెప్పాను.
ఒక్క నిమిషం. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం. మొన్న రాజమండ్రి ఆరాధనలో మరి మీరు వాక్యం విన్నారో లేదో? ఎంతమంది విన్నారు? మొన్న ఆదివారం రాజమండ్రి ఆరాధనలో లైవ్ ఎంతమంది చూశారు? లైవ్ ఎంతమంది చూశారు? మండపేట వాళ్ళు ఒక్కళ్ళేనా? అంతే, ఇంచుమించు మండపేట వాళ్ళే. మిగిలిన వాళ్ళందరికీ బుద్ధి బుర్ర పని చేయట్లేదా? బుద్ధి బుర్ర పని చేయట్లేదా? ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి మరి వాక్యం వస్తుందని తెలుసుగా, అది కూడా వినాలిగా. అది వాక్యమేగా. ఎన్ని పూటలు తింటున్నారు ఆదివారం? పొట్టకే ఎన్ని పూటలు తింటున్నారు? 3 పూటలు తింటున్నారుగా. మరి వాక్యం ఒక పూటేనా? ఎక్కువైపోతుందేమో ఇదే. ఒకడు అంటున్నాడు, పొద్దునేనేమో ఇడ్లీలోకి మటన్ అంట. అబ్బా భలే గడుస్తుందిరా నీకు బండి, ఇడ్లీలోకి మటన్ అంట. బాగుంది వ్యవహారం. ఇడ్లీతో మటన్తో ఇడ్లీ కూడా తినొచ్చని తెలిసిందనమాట అది చెప్పాక మాకు. ఇడ్లీలోకి మటన్ అండి. మధ్యాహ్నం ఏదో రకం చేప ఉంటుందండి, సాయంత్రం మళ్ళీ అదే సగం వేసి తినేస్తానండి. అంటే 3 పూటలు ఏముండాలి మనకి? ముక్కు ఉండాలి. చక్కగా ఇంట్లో కూర్చొని లైవ్ చూడొచ్చుగా. రాజమండ్రి ఆరాధన కూడా మంచి మంచి విషయాలు చెప్తున్నాగా, అవి కూడా వినాలి కదా. మరి వినాలా వద్దా? వినాలా? మళ్ళీ వచ్చేవారు మళ్ళీ అడుగుతాను. చదవండి లూకాసు వార్త 13వ అధ్యాయం 10-11 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు ఎన్నేళ్ల నుండమ్మా? 18 ఏళ్ళమ్మా. ఎన్నేళ్ళు? 18 ఏళ్ళు. అంటే నేను మొన్న చెప్పాను అక్కడ అర్థమయ్యేలాగా. 2000లో వచ్చింది సమస్య, సమాధానం ఎప్పుడు వచ్చింది? 2018లో వచ్చింది. 2026లో వచ్చింది సమస్య, సమాధానం ఎప్పుడు వచ్చింది? 2044లో వచ్చింది. అర్థమైందా? అంటే ఇంచుమించు 18 ఏళ్ళు. ఉండగలవా నువ్వు అలాగా అన్ని రోజులు? ఉండగలవా? కష్టం కాదు. ప్రభు మీద ఇష్టం ఉంటే ఆయన నిన్ను తప్పక ఏ రోజు ఆ జెండా ఎగరేస్తాడో, ఏ రోజు ఆ విజయ బావుట ఎగరేస్తాడో ఆ రోజు వరకు అలా నిలబడి ఉండాలి. ప్రభువా నేనున్నాను, ప్రభువా నీ కోసం ఎదురు చూస్తున్నానంటే నీ ఓర్పును బట్టి గిఫ్ట్ కూడా ఎలాగుంటుంది? పెద్దగా ఉంటుంది. నీ ఓర్పును బట్టి ఆయన ఇచ్చే గిఫ్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. నువ్వు ఎంత నమ్మకంగా ఓర్పుగా ఆయన దగ్గర నిలబడ్డావో అంత గట్టిగా గిఫ్ట్ ఇస్తాడు నీకు, అంత పెద్ద గిఫ్ట్ ఇస్తాడు. ఇది దేవుని కృపది. ఏది ఊరికే రాదు, ఏది ఎగురుకుంటూ వచ్చేది, ఏది అలా గాల్లో వచ్చి మీద పడిపోదు. ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ మన మీద ఉన్నప్పుడు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు, తప్పకుండా ఆయన కృప చూపిస్తాడు, తప్పకుండా ఆయన కరుణ చూపిస్తాడు, ఆయన ప్రేమ చూపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, నేను ముగింపులోకి వెళ్తున్నాను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ ఏం పొందుతారు? హింస పొందుతారు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు ధైర్యంగా నిలబడండి. యేసుప్రభు ఉంటే సమస్యలు రావు, యేసుప్రభు ఉంటే సమస్యలు వెంటనే పోతాయి, యేసుప్రభుని నమ్ముకుంటే కష్టాలు తీరిపోతాయి, కన్నీళ్ళు తీరిపోతాయి, రోగం వెంటనే తగ్గిపోద్ది. ఎవరు ఇలాంటి మాటలు చెప్పినా తొందరపడి నమ్మొద్దు. అర్థమైందా? అలా తొందరపడి నమ్మొద్దు. యేసుప్రభు యందు విశ్వాసం ఉంచి స్థిరంగా నిలబడినప్పుడు సాతాను ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుచు తిరుగులాడుచున్నాడు కాబట్టి నేను శోధిస్తాడు. అలాంటప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి? ధైర్యంగా నిలబడాలి, బలంగా నిలబడాలి. అలా ధైర్యంగా బలంగా నిలబడినప్పుడు మాత్రమే నీకు ఆ శోధన జయించే శక్తి అనుగ్రహింపబడుతుంది, ఆ శోధన నుండి విడుదల పొందే శక్తి అనుగ్రహింపబడుతుంది. తప్పకుండా నీకు ఆయన జయమిస్తాడు, విజయమిస్తాడు, నిలబెడతాడు. ఆయన మీద ఆధారపడు, ఆయన విడువడు, ఎడబాయడు. నమ్ముట నీ వలనైతే నమ్ము, వానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంత విశ్వాసంలో బలంగా ఎదగలరో అంత ఎదగండి, ఎంత నమ్మకత్వాన్ని సంపాదించుకోగలరో అంత సంపాదించుకోండి. మీరే ఒక గొప్ప సాక్ష్యంగా మారండి. మీ బ్రతుకే ఒక గొప్ప సాక్ష్యంగా మార్పు చెందినట్లు సహాయం అడగండి. అలా నిలబడండి. అలా నిత్యజీవం వరకు ఓపికతో ప్రయాణం చేయండి. అంతేగాని ప్రభువా నేను నీకు ఈ జీవితకాలం మట్టుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19లో వ్రాయబడినట్టుగా ఏదో ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తు యేసునందు
నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే ఎలా ఉంటామన్నాడు ఆయన? దౌర్భాగ్యులమై ఉంటాము అన్నాడు. అది వద్దు మనకి, ఆ దౌర్భాగ్యకరమైన స్థితి వద్దు మనకి. అది కరెక్ట్ కాదు, అది విశ్వాసి యొక్క లక్షణం కాదు. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. చాలా విలువైన విషయాలు మనం ఈ వారం కూడా నేర్చుకున్నాం. ప్రభు మనతో చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో నుండి మాట్లాడుతున్నారు. చాలా లోతైన సంగతులు మనకు అర్థం చేయిస్తున్నారు. తొట్టిల్లిపోకుండా నిలబడదాం, గట్టిగా నిలబడదాం. ప్రభువా, నీ యందున్న వారికి సమస్య రాదు అనే మాట అబద్ధమే కావచ్చు, నీ యందున్న సమస్యకు సమాధానం దొరుకుతుందనే మాట నిజం, సత్యం. ఆ సత్యమందు నన్ను ప్రతిష్ఠ చేయండి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఎదుర్కోగలిగే శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వండి. తట్టుకొని నిలబడి జయించగలిగే శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. ఆయన నీ చేతి వేళ్లకు పోరాటము నేర్పువాడు అని ఉంది. ఆయన నీ చేతి వేళ్ళకి ఏమి నేర్పువాడు? పోరాటము నేర్పువాడు. చూసారా, నీ పక్షాన పోరాడేవాడు కాదు, నీకే పోరాటం నేర్పించి నీ వెనక నిలబడి నిన్ను ముందుకు పంపించి విజయాన్ని సాధింపజేసేవాడు ఆయన నిజమైన తండ్రి. హీఈస్ ద రియల్ ఫాదర్. నిజమైన తండ్రి అలాగే ఉంటాడు. ఉండరా, నేను చూసుకుంటా, నేను పోరాడేస్తా అనేవాడు కాదు నిజమైన తండ్రి. నువ్వు వెళ్ళి పోరాడు, నేను వెనకుండి నీకేం చేస్తా? సపోర్ట్ చేస్తా. నేనే పోరాడేస్తే నీకెప్పుడు వస్తుందో పోరాటం? నేనే యుద్ధం చేసేస్తే నువ్వెప్పుడు చేస్తావు యుద్ధం? నువ్వెప్పుడు నేర్చుకుంటావు యుద్ధం? అర్థమైందా? సో పక్షి ఎలాగైతే తన బిడ్డకు ఎగరడం నేర్పిస్తుందో, తనంతట తానుగా ఎగరగలిగేలా సపోర్ట్ ఇస్తుందో, ప్రభు కూడా నీకు అలాగే సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడు ఆయన. కాబట్టి ఆయన దగ్గర నుంచి ఆ సపోర్ట్ పొందుకో. ప్రతిరోజు ప్రార్థనలో ఉండు, విశ్వాసంలో ఉండు, ధైర్యంగా నడువు, ధైర్యంగా నిలబడు. దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడనే భరోసాతో ముందుకు నడువు. సత్యమందు ప్రతిష్ఠ చేయబడి అనేకుల్ని సత్యంలో నడిపించడానికి ప్రయత్నపడు. అలాంటి ధన్యకరమైన స్థితి నా సంఘమ బిడ్డలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ మన ప్రభువు అనుగ్రహించి మనల్ని అందరినీ కూడా నిత్యజీవ వాతావరణంలో నడిపిస్తూ స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మా కన్న తండ్రి, మీ కృప, మీ కరుణ, మీ దయ ఎంతో గొప్పది, మీ ప్రేమ ఎంతో గొప్పది. ఈరోజు ఎంతో విశిష్టమైన సంగతి మేము గ్రంథంలో నుండి నేర్చుకోవడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. నిజమే ప్రభువా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎలాంటి ప్రభా బాధాకరమైన స్థితిగతులు ఎదురైనా మీరు మమ్మల్ని విడువని దేవుడై ఉన్నారు, ఎడబాయని దేవుడై ఉన్నారు, మమ్మల్ని నడిపించేవారై ఉన్నారు, మీ యొక్క చిత్తానుసారంగా మమ్మల్ని నిలబెట్టేవారై ఉన్నారు. మీ కృప, కనికరము ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండున్నట్లు మీ యొక్క సహాయమును మాకు దయచేయండి ప్రభా. పిల్లలందరినీ బలపరచండి, స్థిరపరచండి. లైవ్లో వీక్షించిన అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు ఎంతమంది అయితే ఉన్నారో వారికి వాక్యం ఎంత ఉపయోగపడుతోందో, ఎలా ఉపయోగపడుతోందో, వారి జీవితాల్లో కూడా గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించి వారందరినీ మీ కృపలో నిలబెట్టమని, బలపరచమని, భద్రపరచమని. ఇప్పుడు ప్రభా, వారు ఏ పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నారో మాకైతే తెలీదు. వారి ప్రతి పరిస్థితుల్లో ప్రభా ఓర్పును, సహనాన్ని, నిరీక్షణను దయచేయండి. వాటిని గెలవగలిగే మార్గాన్ని సుగమం చేయండి తండ్రి. వారికి మార్గాన్ని చూపించండి ప్రభువా. వారిలో విశ్వాస సంబంధమైన నిరీక్షణ నిలిచి ఉండునట్లుగా, వారు తట్టుకొని నిలబడి పోరాడునట్లుగా వారికి పోరాట పటిమను నేర్పించమని, మీ సత్యము ద్వారా వారిని ప్రభా బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, దుష్టుని యొక్క ఆలోచనలో ఏ ఒక్కరు పడిపోకుండా కాపాడమని ప్రాధేయపడుతూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ప్రభువైన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు